వచ్చేసిందంటే చాలు పొరపాటున కూడా పాలు బయట వదిలేస్తే విరిగిపోతాయి. అయితే నెక్స్ట్ టైం నుంచి పాలు విరిగిపోయాయని ఫీల్ అవ్వకండి. అలా విరిగిపోయిన వాటితో ఇన్‌స్టెంట్‌గా ఒక రెసిపీ చేయొచ్చు. ఏంటి నిజమా అనుకుంటారేమో! నిజమే అండి. ఎలా చేయాలో చెప్తా, వీడియో ఎండ్ వరకు చూసేయండి. వెరీ సింపుల్. ఇలా విరిగిపోయిన పాలను ఏదైనా ఒక మంచి పలుచటి క్లాత్‌లో వేసుకొని, మరికొద్దిగా వాటర్‌ను వేసుకొని, అందులో ఉండే నీళ్లను బయటికి పోయేలా పిండుకోవాలి. చూడండి, ఇలా వచ్చే నీళ్లను చపాతీలోకి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇందులో ఉండే నీళ్లు పోవటానికి గట్టిగా చుట్టుకొని ఏదైనా బరువును పెట్టి 10 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాల తరువాత తీసి చూస్తే చూడండి, ఇలా వాటర్ అంతా పోయి ఇలా పన్నీర్‌లా అవుతుంది. దీన్ని ఇలా క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్‌ను వేసి హోల్ ఇంగ్రీడియెంట్స్ పోపు దినుసులను వేసుకొని ముక్కలుగా చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలను వేసి తొందరగా వేగటం కోసం పావు స్పూన్ సాల్ట్‌ను వేసుకొని కొంచెం వేగించుకోవాలి. ఇప్పుడు చీల్చిన 3 పచ్చిమిర్చి, ముక్కలుగా చేసుకున్న 2 టమోటాల ముక్కలను వేసి కలుపుకొని అందులోనే 2 రెమ్మల కరివేపాకు, దానితో పాటు ముందుగా క్రష్ చేసి దానిని వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిచ్చి మూత తీసి కలుపుకొని పావు స్పూన్ పసుపు, అర స్పూన్ ధనియా పౌడర్, అర స్పూన్ కారం, చిటికెడు సాల్ట్ వేసి మసాలాలు బాగా పట్టేలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దానిలో 1 కప్పు నీళ్లు పోసుకొని కలిపి మూత పెట్టి 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ఉడికిన దాన్ని కలిపి మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్లయితే గార్నిష్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నట్లు దీని పేరు చెప్పలేదు కదా, పన్నీర్ బుర్జీ. ఇన్‌స్టెంట్‌గా కర్రీలా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఓసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.